నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా పాల్వంచ రైస్ మిల్లులో అధికారుల తనిఖీలు. అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటళ్ల బియ్యం స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లాలో 12 లక్షల విలువ చేసే చేప వలలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. మత్స్యకారుల జీవనోపాధికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ స్థానికుల హర్షం. కొడంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అఖిలపక్ష నాయకుల ధర్నా. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించిన నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఖమ్మం జిల్లా పాల్వంచాలో రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ చుట్టుపక్కల రేషన్ షాపుల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పాల్వంచ డీటీ శివకుమార్, ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమంగా సేకరించి నిల్వ ఉంచిన 50 క్వింటళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా 150 రైస్ బ్యాగులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు నేను, పోలీసు వారు, ఎస్హెచ్ఓ పాల్వంచ గారు ఇద్దరం కలిసి అలా నా ఆటో గల వ్యక్తి పేరు యాటా నరేష్ సన్న మంగయ్య. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను దగ్గర నుంచి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ పలానా అల్లూరు సెంటర్ నుంచి పీడిఎస్ బియ్యం పోతున్నాయని మాకు సమాచారం రాగానే నేను, పోలీసు వారు ఇద్దరం కలిసి వచ్చి అది వెంబడించి పట్టుకున్నాము. అది ఎక్కడికి పోతుందో అని చూస్తే పలానా పాల్వంచలో ఉన్న రైస్ మిల్లు నాకు వచ్చిందని తెలిసింది. తెలవగానే మేము వచ్చాము, చూసాము. చూడగానే దాన్ని ఏంటి అని రైస్ మిల్లులో కూడా చెకింగ్ చేశాము. ఇక అతని దగ్గర ఉన్న ఆటోలో 80 కేజీల రైస్ పీడిఎస్ బియ్యము పట్టుకున్నాము. దానికి తోడు రైస్ మిల్లును కూడా చెక్ చేశాము. రైస్ మిల్లును కూడా చెక్ చేస్తే 51 క్వింటా పీడిఎస్ బియ్యం ఉన్నాయి. ఎన్ని బ్యాగులు ఉన్నాయి సార్? 51 క్వింటా పీడిఎస్ బియ్యము, 147 ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరిచి ఉన్నారు. మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మన ఎమ్మెల్యేస్ పాయింట్, పాల్వంచ ఎమ్మెల్యేస్ పాయింట్కి మన హ్యాండ్ ఓవర్ చేశాము. వారి మీద, ఆటో డ్రైవర్ మీద, ఆటో మీద మరియు రైస్ మిల్లర్ మీద 6A కేసు బుక్ చేసి కలెక్టర్ సిఎస్ భద్రాద్రి కొత్తగూడెం పౌర సరఫరాల శాఖ కలెక్టర్ సిఎస్ గారికి రిపోర్టును అందజేసి కేసు బుక్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఆమరగిరి గ్రామంలో చెంచు మత్స్యకారుల జీవనోపాధికై చేపలు పట్టుకోవడానికి వలలను పంపిణీ చేశారు. 61 మంది చెంచు మత్స్యకారులకు 12,20,000 విలువైన వలలను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదులుతుందని కూడా పేర్కొన్నారు. ఇక్కడ చూడు సార్, 60 మంది ట్రైబ్స్ చెంచులకు మరియు ఇతర మొత్తం 60 మంది చెంచులకు ఈరోజు పూర్తిగా 90% సబ్సిడీతో వారికి జీవనోపాధి కల్పించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారికి వలలను ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో శాంక్షన్ కాబోతూ ఉంది. ఇంకా మన కొల్లాపురంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ ఫిష్ యూనిట్లను, డెవలప్మెంట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపలను కూడా వదలడం మీకు అందరికీ తెలిసిన సంగతే. ఎవరైతే గతంలో ఎవరు చేయనంత విధంగా ఈరోజు మత్స్యకారుల కోసం బండ్లు కానివ్వండి, వలలు కానివ్వండి, వాళ్ళకు ట్రాన్స్పోర్టుకు మన బలెరో జీప్స్ కానివ్వండి, ప్రతి విషయంలో టీవీఎస్, ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పూర్తిగా కట్టుబడి ఉంది. మేము కూడా ఈ ప్రాంతంలో ఎవరైతే
ఆలివి వలలేసి ఈ మత్స్యకారుల పొట్టగొడతా ఉన్నారు. వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులకు లాభం జరగాలి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి కావాలనేది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము అందరం పనిచేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఖచ్చితంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏడీ గారు కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రానున్న రోజుల్లో సింగోటం కూడా ప్రణాళిక ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ జిల్లా కొడంగల్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ కొడంగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుల్షన్, మైనార్టీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రప్ప, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। कल बरोज चारशंबा के दिन एमआरओ ऑफिस के सामने एहतजाज किया जा रहा है जो दिल्ली के अंदर मलिया इस्लामिया स्टूडेंट पर जो पुलिस जुल्म ढाई है, लाठीचार्ज करी है, उसके खिलाफ, पुलिस के खिलाफ और जुल्म के खिलाफ कल एमआरओ ऑफिस के सामने तमाम ऑल पार्टीज मिलकर आवाज उठा रही है। आप तमाम से गुजारिश की जाती है कि एमआरओ ऑफिस पर जमा हो। अस्सलाम वालेकुम। సోదరులందరికీ నమస్కారం. రేపు ఎంఆర్ఓ తహసీల్దార్ కొడంగల్ ఆఫీస్ ముందర ఈ బిల్లుకు వ్యతిరేకంగా, ఏకీకృత బిల్లుకు వ్యతిరేకంగా నిరసన జరపబోతున్నాం. అంతేకాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానీ, జూనియర్ కాలేజీల కాని నుండి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు తన యొక్క అధికారం ఉండదని చితకబాడం దుర్మార్గమైనటువంటి పద్ధతి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మేమందరం కూడా, యావత్ భారతీయులమందరం కూడా సమైక్య భావంతో మేము లౌకికవాద శక్తులుగా మేము సంఘటితమై రేపు విద్యార్థులకు లాఠీచార్జ్ చేసినందుకు నిరసనగా రేపు తహసీల్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా ఎందుకంటే పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఢిల్లీలో కూడా షేమియా యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులంతా ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళ మీద దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు కనుక అది సరి అయింది కాదు. ఎందుకంటే పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనే, దానిలో భాగంగా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళ మీద దుర్మార్గంగా లాఠీచార్జ్ చేయడము, వాళ్ళని గెలి మీద కొట్టడం అనేది సరి అయింది కాదు. దాన్ని జేఏసీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. లాఠీ ఛార్జీని ఆపకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకూల మండలం రాచాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రభుత్వ పాఠశాల, విద్యుత్, ఇంకుడు గుంతల, మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై ఎజెండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, పంచాయతీ సెక్రటరీ తిరుపతమ్మ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇల్లు కానీ ప్రైవేట్ ఎవరికైనా ఉంటే రెంట్ తీసుకొని చేయమన్నారు. నిన్ననే మాట్లాడినా సార్ కూడా చూసినట్టు స్కూల్ వాతావరణంలోనే అయితే బాగుంది అని అన్నారు. స్కూల్ వాతావరణంలో మనకు అడగ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా అదే ఇల్లు నెక్స్ట్ గారు కానీ 400 మంది పోతే దగ్గర 600 మంది పైకి పిల్లలు మన ఊరు నుంచి ఇతర ప్రాంతాల్లో హాస్టల్లో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం గ్రామం అభివృద్ధి కావాలంటే మీరందరూ సహకారంగా ఉండాలి. కాబట్టి మీరందరూ సహకరిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 21 ఫీట్ ఏరియాలో గ్యార్మీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక హజ్రత్ సయ్యద్ మాషపుల్లా రబ్బానీ చిల్లా ముబారక్ గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాలో ఆలీబాబా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పీర్ల పండుగ ఊరేగింపు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా వేల మంది పాల్గొని సంతోషంగా నృత్యాలు చేస్తూ పటాసులు పేలుస్తూ వేడుకలను విజయవంతం చేశారు. దీంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.
సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాం. గట్టిగా ఈ 11వ పండగ ప్రతి సంవత్సరము మా దర్గా పిల్లలు మా దర్గా సభ్యులు అందరూ కలిసి ఈ 11వ పండగ ఇలానే చేస్తూ ఉంటాం. దీనికి ఒక దగ్గర 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దర్గాది. ఇప్పటి విషయం కాదు, ఇది పాత రోజుల నుంచి వచ్చే దర్గా, ఇది పాత దర్గా. దీనికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా జరిగింది. దాని తర్వాత దీన్ని నేను తీసుకొని పిల్లగాళ్ళ దగ్గర తీసుకొని అందరికీ కొనసాగిస్తున్నా. ఈ 11వ పండగల మీరు కూడా అందరూ దీన్ని తెలియపరచుకొని భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. దీనికి మీరు దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తున్నాం. మీరు కూడా ఏమైనా దీన్ని ముందడుగు చేసి ముందుకు కొనసాగిస్తే మేము కూడా మంచి సంతోషంగా అభిప్రాయం ఉంది మాది. దర్గాకు వస్తున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది దర్గాకు వచ్చి. చాలా మంచి జరిగింది. ఎంత అంటే మమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. మా డాడీ తాగేవాడు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయితే బంద్ చేసిండు. ఇక్కడ చాలా మంచి, అసలు ఎంత అంటే మహిమ గల దేవుడు అనమాట యాకూబ్ షా వలి బాబా. అసలు ఎవరైనా వస్తే వాళ్ళ కోరికలు తీరిపోతాయి. అంత గొప్ప దేవుడు అసలుకి. ఇల్లందులో ఇక యాకూబ్ షా వలి బాబా అంటే అంతే, ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా అంతే. దేవుడిని నమ్ముకొని మనం వచ్చామంటే ఆ కోరికలు ఎప్పటికీ నెరవేరకుండా ఉండవు. చాలా మంచి దేవుడు అసలుకి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, చూడాల్సిందే. ప్రతి సంవత్సరానికి ఒకసారి 11వ అనే పండుగ జరుగుతుంది. ఆ రోజు ఇక మనం కోరుకున్న కోరికలన్నీ ఏవైతే ఉంటాయో జరిగినాక మొక్కులు తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో నంది వనపర్తి సర్పంచి కంబాలపల్లి ఉదయశ్రీ అక్రమ వెంచర్లకు అనుమతినిస్తున్నారని ఆరోపిస్తూ వార్డు సభ్యులు పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తుందని, విధులు సరిగ్గా నిర్వర్తించట్లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీని వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఇక మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్లు తీవ్ర గాయాలతో ఇద్దరు ఇరుక్కుపోయారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు క్షతగాతులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. पाँच किलोमीटर पहले पंप नहीं गया कहाँ से भरे तुम वाली ఇక మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో పంట పొలంలో ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి తపోవన్ స్కూల్ ఎదురుగా పంట పొలాల్లో పడేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రేమ పేరుతో యువతిని హతమార్చిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో చోటు చేసుకుంది. హుకంపేట్ మండలం ఒంటిపాక గ్రామానికి చెందిన గుజ్జెల్లి కనకరత్నం పాడేరు జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పనిగా పనిచేస్తున్నారు.
ఇక అక్కడే పరిచయమైన కనకరత్నం అనే యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. కాగా కొంతకాలానికి యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేసింది. అప్పటికే వివాహమై ప్రసాద్ కనకరత్నం అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ల్యాబ్ టెక్నీషియన్ అయిన ప్రసాద్ రక్తపూత తీసి టైఫాయిడ్గా నిర్ధారించాడు. ఈ క్రమంలో జ్వరం తగ్గడానికి అంటూ హైడోస్ మెనోసిస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీంతో ఆరోగ్యం క్షీణించి కనకరత్నం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ను కోర్టులో హాజరుపరచనున్నారు. తీయాలి 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 బహిరంగంగా ఒకసారి అందరూ పిలుస్తారు. ఏంటంటే అమ్మాయి అనేది రాస్తూనే కేసుకి సంబంధించిన సెక్షన్స్ అన్ని చేస్తామని రాయండి సార్. నేను అనేది ఏంటంటే కేసులో కూడా 376 వేసారు. ఇది కూడా ఏంటి 100 రోజుల దాకా బెయిల్ ఇవ్వకుండానే ఉంది. పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా పాడేరులో 13వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో గుజ్జలి కనకరత్నం అనే యువతి చనిపోయింది, హాస్పిటల్లో చనిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె మరణం మీద మేము విచారణ జరిపాము. ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏమిటంటే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే ఒక అతనితో పరిచయం ఉంది. కొంతకాలం క్రితం వాళ్ళు అంటే ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా ఆమె పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తేగా అతనికి అప్పటికే పెళ్ళై ఉండడం వల్ల అతను ఎలాగైనా సరే ఈమెని తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ నెల 2వ తారీఖున ఆమెకి జ్వరంతో హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో అతను ల్యాబ్ టెక్నీషియన్ అయినందువల్ల బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత టైఫాయిడ్ ఉందని చెప్పి ఆమెకి అధిక మోతాదులో అంటే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలనే ఉద్దేశంతో తనని అడ్డు తొలగించుకోవడానికి తెలిసి ఎంత మోతాదుతో అయితే ఆమె చనిపోతుందో అంత మోతాదు ఆమెకి ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు. అయితే ఆ డ్రగ్ స్లోగా పనిచేయడం వల్ల ఆమె 13వ తారీఖు రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే అప్పటికే హాస్పిటల్కి వచ్చేటప్పటికే ఆమె చనిపోవడం జరిగింది. ఈ విధంగా అతను ఉద్దేశపూర్వకంగా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి తనకి ఉన్న నాలెడ్జ్తో ఆమె యొక్క జ్వరంతో ఉండడం దాన్ని ఆసరాగా తీసుకుని బ్లడ్ టెస్ట్ చేసి అధిక మోతాదులో మందు ఇచ్చి ఆమెను చంపి ఈరోజు మా వద్ద లొంగిపోయాడు. అతన్ని మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇక శంషాబాద్ మండలం పెద్ద తుప్పుర గ్రామంలో నిర్వహించిన భూ ప్రక్షాళన గ్రామసభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎంఆర్ఓ జనార్దన్ రావు మాట్లాడుతూ గ్రామంలో భూ ప్రక్షాళన కోసం ఇప్పటి వరకు 289 దరఖాస్తుల్లో నమోదు అయ్యాయని తెలిపారు. ప్రతి రైతుకు సర్వే చేయించిన తర్వాత పాస్ పుస్తకాలు ఇస్తామని ఎంఆర్ఓ పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క భూములను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
పేపర్ ఖాళీ వేస్తారు ఎన్ని వస్తాయి మంచిది ఓకే ఓకే సార్ వేరే కదా ఒకటి ఇదేనా గుర్రంపల్లి కిష్టయ్య టీపీఎల్ గట్టి ఇప్పియాల్సింది లైవ్ ఈ ఫోటోలు కూడా మొత్తం కేసీఆర్ కృషి కూడా స్టూడియోలో కూడా దిగాలి ఫోటో తువాలని ఉంటే లేకుంటారు ఎనభై 20 గుంటలు 89లో 27 గుంటలు ఏమన్నా అమ్మినా ఒకటి 136 అమ్మినట్టు 136 అమ్మిన పని ఉండదు మీతో అయితే ఏం అమ్మలేదు ఏమమ్మలే సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మలేష్ మొత్తం కంపల్సరీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా పాల్వంచ రైస్ మిల్లులో అధికారుల తనిఖీలు. అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటళ్ల బియ్యం స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లాలో 12 లక్షల విలువ చేసే చేప వలలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. మత్స్యకారుల జీవనోపాధికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ స్థానికుల హర్షం. కొడంగల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అఖిలపక్ష నాయకుల ధర్నా. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.